హాయ్ అండి, నేనే మీ వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను సంపింగ్ మొగ్గలు చేద్దాం అనుకుంటున్నానండి. ఇంకోండి పిండి తీసుకుంటున్నాను, మైదా పిండి అండి. సంపింగ్ మొగ్గలు అంటారు, పనస్తోన్లు అంటారండి. ఇంకోండి పిండి కొలుసుకుంటున్నాను నేను. ఇంకోండి గ్లాస్ మైదా తీసుకున్నాను నేను. గ్లాస్ మైదాకి నేను హాఫ్ గ్లాసు బియ్య పిండి వేస్తున్నానండి. మైదాకి బియ్య పిండి వేస్తే మాత్రం చాలా బాగుంటాయండి. ఇలా చేసుకుంటే సంపింగ్ మొగ్గలు కరకరలాడుతూ వస్తాయి, చాలా బాగుంటాయి. తొందరగా మెత్తగా కూడా అయిపోవు. అందుకని నేను గ్లాస్ మైదాకి అర గ్లాస్ బియ్య పిండి వేస్తున్నానండి. ఇంకోండి చిటికుడు సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ సాల్ట్ వేస్తే చాలా బాగుంటుందండి స్వీట్కి. 2 స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇది వేసాం కదండి, ఇది మొత్తం మనం కలుపుకుందాం. ఈ నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టిలాగా ఇలా కలుపుకోవాలండి. ఫస్ట్ వాటర్ వేయకంటే ఈ నెయ్యి వేసాం కాబట్టి ఈ నెయ్యి మొత్తం మనం ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసిలాగా నెయ్యి మొత్తం అప్లై చేయాలి పిండికి. ఇంకోండి నెయ్యి వేసాం కదా, మొత్తం ఇలా చేసుకోవాలండి. ఇలా అయ్యేలాగా చూడండి, ఇలాగ అయింది కదా. నెయ్యి వేసి మనం కలిపితే ఇప్పుడు మనము వాటర్ వేసి కలిపేసుకుందామండి. సేమ్ మనం చపాతీకి ఎలా చేసుకుంటామో అలాగే కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా ఉండాలి. ఇంకోండి కలుపుతున్నాను. చూడండి ఇలా కలుపుకుంటే చాలండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉండాలి. ఇలా అంటే ఇలా ఉండాలి, మెత్తగా. మెత్తగా ఉంటే మాత్రం చాలా బాగా వస్తాయండి సంపింగ్ మొగ్గలు. ఇది మనము 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. మూత పెడుతున్నాను. ఇంకోండి 10 నిమిషాలు నానాలన్నాను కదా, 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇప్పుడు మనము చేసేసుకుందామండి. ఇది 2 భాగాలు చేస్తున్నాను నేను. ఇంకోండి ఇలాగా మొత్తం ఇలా ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేస్తే మాత్రం చాలా బాగా వస్తాయి. ఇంకో చూడండి, ఒక 2 నిమిషాల పాటు మనం ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇలా పొడుగ్గా చేసుకొని మనం ఈ బాల్స్ లాగా కోసుకోవాలండి. ఇంకోండి ఇలా చేసుకున్నాం కదా, నేను చిన్న చిన్న ముద్దలుగా కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కదండి. ఇలాగా చపాతీకి మనం ఎలా చేస్తామో అలా చేయాలండి. ఇలా రౌండ్గా చేసుకోవాలండి. ఇలా రౌండ్గా చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తాయి, అన్నీ సమంగా వస్తాయి సంపింగ్ మొగ్గలు చేస్తున్నప్పుడు. అందుకని నేను ఇలా రౌండ్గా చేసి పెట్టుకుంటున్నానండి. ఇలా పొడిపిండి వేసుకుంటా చేసుకోవాలండి. ఇవ్వండి ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది మనము చాకుతో కట్ చేసుకుందాం. ఈ క్రాస్ ఉన్నది కదండి, ఈ క్రాస్ ఉన్నది మనము ఇలా చేత్తో పట్టుకొని ఈ క్రాస్ మనం ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలా కట్ చేసాం కదండి. ఇప్పుడు మనం ఇది ఇలాగా ఫోల్డ్ చేయాలి. ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకుంటా ఇప్పుడు ఇక్కడ మనకి ఎగస్ట్రా పిండి అన్నది వస్తుంది కదండి, ఈ ఎగస్ట్రా అన్నది మనము కట్ చేసేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలి. మనకి ఎగస్ట్రాగా అనిపించినప్పుడు ఇలా తీసేసుకొని ఇలా గట్టిగా ఇలా నొక్కాలండి. ఇంకోండి ఇలా పువ్వులాగా వస్తుందండి మనం కళాలు వేసేటప్పటికి. ఇప్పుడు మనం అన్నీ ఇలాగే చేసి పెట్టేసుకుందాం. ఇంకోండి సంపింగ్ మొగ్గలు నూనెలో వేసేస్తున్నాను. నూనె మరిగిపోయింది. ఇంకోండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. నూనె కొంచెం వేడెక్కే వరకు ఉంచుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి, మళ్ళీ మాడిపోతాయి. ఇంకోండి ఇలా తిప్పుకోవాలి. మనం మైదా 2 గ్లాసులు తీసుకుంటే 1 గ్లాసు బియ్య పిండి వేసుకోవాలండి. అలాగైతే మాత్రం కరకరలు ఆడుతూ వస్తాయి, చాలా బాగుంటాయి. మనం ఎలా చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తుందండి. గోధుమ పిండి ఇప్పుడు బియ్య పిండి కొంచెం మంది ఏమో గోధుమ పిండి కూడా వేసుకుంటారండి. నేను గోధుమ పిండి వేయలేదు, మైదాలో బియ్య పిండే వేసానండి. ఇలా చేసుకుంటే మాత్రం పిల్లలు కూడా కరకరలు ఆడతాయి కాబట్టి ఇష్టంగా తింటారు. ఈ పండగకి అందరూ ఇవే చేస్తారండి ఎక్కువ. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకండి ఏగిపోయి ఇంక నేను తీసేస్తున్నానండి. ఈ కలర్ వస్తే చాలండి. ఈ కలర్ వచ్చేలాగా వేపుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. నేను ఇంక ఏగిపోయి తీసేస్తున్నానండి.
మనం పిండి ఏ గ్లాస్తో తీసుకున్నామో పాకానికి కూడా అదే గ్లాస్తో పంచదార తీసుకుంటున్నానండి నేను. చూడండి, ఇంకోండి గ్లాస్ పంచదార తీసుకున్నాను. ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తున్నానండి పంచదార. ఇంకో వేసేస్తున్నాను. ఇంకోండి హాఫ్ గ్లాస్ వాటర్ కూడా వేస్తున్నాను. సరిపోద్దండి మనకి, ఈ పాకం సరిపోద్ది వాటికి. నేను ఇంకా పొయ్యి మీద పెడుతున్నానండి. ఇంకోండి పాకం పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, కొంచెం ఇలా కలుపుతూ ఉండాలండి. పంచదార మళ్ళీ కళాయి కత్తిపోద్ది, ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేయం కాబట్టి. ఇలా కలుపుతూ ఉంటే తొందరగా కరిగిపోద్ది కూడా, పాకం కూడా తొందరగా వస్తుందండి. చూడండి పంచదార అంతా కరిగిపోయి వస్తుంది. ఇలా కలుపుతూ ఉంటుంటే తొందరగా అయిపోద్ది పాకం. కొంచెం ఇది తీగపాకం రావాలండి. తీగపాకం వస్తే మాత్రం చాలా బాగుంటుంది. అలాగైతేనే పర్ఫెక్ట్గా ఆ సంపింగ్ మొగ్గలకు కూడా పడుతుంది పాకము. అందుకని కొంచెం తీగపాకం వచ్చేలా చూసుకోవాలండి ఇది మనము. నేను ఇలాచి కూడా వేస్తున్నానండి. ఒక అర స్పూను ఇలాచి పొడి వేసానండి. ఇలాచి పొడి వేసిన తర్వాత కొంచెం ఇలా మనం బాగా కలుపుకుందాము. ఇంకో నిమిషం పాటు అయితే మాత్రం వచ్చేసినట్టేనండి పాకం. ఇంకోండి ఇంక ఇది తీగ పాకం వచ్చేసింది. నేను స్టవ్ ఆపేస్తున్నానండి. ఇంకా పాకం అయిపోయింది. ఇంకోండి ఇలా తీగ పాకం వస్తే చాలండి. ఇంక ఇలా అతుక్కుంటుంది కదా, ఇలా అతుక్కుంటే సరిపోద్ది. ఇంకా మనం స్టవ్ ఆపేసుకుందామండి. ఇంకోండి ఈ పాకంలో మనము వేసేస్తున్నానండి. నేను వేసి మనం ఇటు ఇటు తిప్పుకొని తీసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఎమ్మటే. ఇంక ఇలా పాకం పడితే చాలండి. ఇంకో తీసేస్తున్నాను నేను. ఇలా అటు ఇటు తిప్పాలండి. అటు ఇటు తిప్పితే సరిపోద్ది, పాకం పీల్చేస్తుంది. ఇంక ఇలా తిప్పితే చాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.